హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ బాను. ఈరోజైతే నా ఓన్ రెసిపీ రసం ఎలా చేసుకోవాలో మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ రసం చేసుకోవడం చాలా ఈజీ ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్లో ఈ రసం అయితే రెడీ అయిపోతుంది. ఈ రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఈ రసం కోసం మనం ముందుగా చింతపండును అయితే నానబెట్టుకోవాలి. నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే వాటర్ వేసేసి నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు మన రసం కోసం 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను జీలకర్ర, ఒక హాఫ్ స్పూను మిరియాలు, అలానే పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, పచ్చిశనగపప్పు కూడా 1 స్పూన్ వేసుకోవాలి. అలానే దీనిలోకి తొడిమలు తీసేసినటువంటి ఎండుమిర్చి ఒక 4-5 ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నాము. ఇవన్నీ వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిలోనే వెల్లుల్లిపాయ రేకలు అండ్ పచ్చిగా ఉన్నటువంటి కరివేపాకు ఉంటుంది కదా, ఇవి కూడా వేసేసి ఒకసారి మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూశారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రసం పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రసం పౌడర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీనిలోకి ఫస్ట్ ఇంగువ అయితే వేసుకుంటున్నాను నేను. ఇంగువ కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా అటు ఇటు కలిపేసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి రసం పౌడర్ని అయితే ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి బాగా. ఎందుకు అంటే కనుక మనం ఈ మసాలా పౌడర్ కోసం తీసుకున్న స్పైసెస్ వేటిని కూడా ముందు రోస్ట్ చేయలేదు. సో అందుకని ఈ ఆయిల్లో బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయితే చేసేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మసాలా పౌడర్ మొత్తం, రసం పౌడర్ మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం చింతపండు ముందుగా నానబెట్టుకున్నాం కదా, చింతపండు రసం అయితే వేసేసుకోవాలి. ఈ చింతపండు రసాన్ని కూడా చక్కగా మనకి ఎంత పులుపు తగినట్లుగా, మీరు ఎంత క్వాంటిటీ అయితే చేసుకుంటున్నారో దానికి తగినట్లుగా వాటర్ కూడా తీసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసి హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలి. ఈ రసం కోసం మనం సపరేట్గా పోపు పెట్టాల్సిన అవసరం లేదు. అలానే దీనిలో పచ్చి ఉల్లిపాయలు కానీ, పచ్చిమిర్చి కానీ, అలా ఇంకా వేరే ఏం వేయవసరం లేదు. ఇప్పుడు దాకా మనం ఏమైతే వేసామో అంతే ఫ్రెండ్స్, ఇంకా వేరే ఏం వేయాల్సిన అవసరమే లేదు. ఇలా రసం మరుగుతూ ఉండగా దీనిలోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ దీనిని కలిపేసి కొంచెం సేపు అయితే మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం హై ఫ్లేమ్లో పెట్టేసి మరిగించేసుకోవచ్చు. చాలా తొందరగానే అయిపోతుంది ఈ రెసిపీ. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని అయితే వేసేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఇంకేమీ అయ్యే అవసరం లేదు. ఈ రసం కోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏమీ పట్టవు. చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఈ ఒక్క రసము ఉంటే మనకు కర్రీతో కూడా పని ఉండదు, అంత బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఈ రెసిపీని. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.